హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావిక వ్లాగ్స్. సెకండ్ డే మేము వెనిస్కి వెళ్తున్నాం. మార్నింగ్ 7కి ఫ్లైట్ ఉండే. సో మాది కంప్లీట్ 6 డే ట్రిప్ కాబట్టి 6 డేస్లో మేము 3 కంట్రీస్ ట్రావెల్ చేసినాం. అండ్ మేము మ్యాక్సిమం వెళ్ళిన ఎయిర్వేస్ రెయినెయిర్ అనమాట. వాళ్ళవి ఎట్లా అంటే ఎక్కువ డిలేస్ ఉంటాయి అట్లా అని విన్నాము. సో ఏం అవ్వకుండా ట్రిప్ అంతా కొంచెం మంచిగా అవ్వాలని ఫస్ట్ నుంచే అనుకున్నాం. మేము బ్రెజిల్స్లో మేము ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి క్యాబ్ మాట్లాడుకున్నాం. ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ మేము మార్నింగ్ 7కి ఫ్లైట్ ఉండే కాబట్టి 4K హోటల్ నుంచి స్టార్ట్ అయినాం. క్యాబ్ ఎక్కాక నేను వేణుకి నార్మల్గా పాస్పోర్ట్ అండ్ మొబైల్ ఉందా అని చెక్ చేసుకోమన్నా. సో తను మొబైల్ చెక్ చేసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. క్యాబ్ దిగేటప్పుడు పాకెట్లో నుంచి మొబైల్ కింద పడిపోయింది. సో సెకండ్ డేనే ఇట్లా అయింది, ఇంకా ట్రిప్ అంతా ఎట్లుంటుందో అని మేము సైడ్కి వచ్చేసినాం. వేణు ఫాస్ట్గా క్యాబ్ వెనకాల పరిగెత్తిండ్రు. అండ్ మా అదృష్టం సిగ్నల్ దగ్గర కార్ ఆపినుండే డ్రైవర్. సో వెంటనే వెళ్ళి ఫోన్ తీసుకొచ్చినాడు. ఇంకా వెనీస్కి వచ్చేసాము. వెనీస్లో మేము 1 డే స్టే చేసాము. ఇది మేము వెనీస్లో స్టే చేసిన హోటల్ రూమ్. మేము నెక్స్ట్ డే మిలన్కి బస్లో వెళ్తున్నాం కాబట్టి బస్ స్టాప్కి దగ్గరలో ఒక హోటల్ రూమ్లో స్టే చేసాము. ఇప్పుడు అక్కడ నుండి మేము వెనిస్ మెయిన్ సిటీకి వెళ్తున్నాము. వెనిస్ వచ్చేసి ఎట్లా అంటే కొన్ని ఐలాండ్స్ అన్నీ కలిపి వెనిస్ సిటీ. ఇప్పుడు ట్రైన్లో వెనిస్ సిటీకి వెళ్ళాము. మెట్రో దిగ్గానే ఇది మాకు కనిపించిన వ్యూ. సో ఫస్ట్ చూడగానే ఏంటి ఇంతే ఉంది సిటీ, లైక్ ఇట్లా నార్మల్ ఉంది అట్లా అనుకున్నాము. అండ్ సిటీ లోపల చాలా బాగుంది. బట్ ఈ స్ట్రీట్స్ అన్నీ ఇంతే తక్కువ గ్యాప్తో స్ట్రీట్స్ ఉన్నాయి. అండ్ బిల్డింగ్స్ వచ్చి చాలా హైట్లో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎట్లా అంటే అసలు మనకు సన్ కనిపించడు అండ్ ఎయిర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండదు. అసలు ఎట్లుంటారు వీళ్ళు ఇట్లా అనిపించింది. ఇవన్నీ మనం స్ట్రీట్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఒక మెయిన్ స్క్వేర్ వచ్చిన తర్వాత అక్కడ మాత్రమే కొంచెం ప్లేస్ ఎట్లా ఉంటుంది. మిగతా అన్ని స్ట్రీట్స్ అన్నీ ఇంతే ఉంటాయి. మాకు ఓన్లీ 1 డే ఉంది కాబట్టి మేము 1 డేలో ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. సో దగ్గరలోనే ఒక 3 ఐలాండ్స్ కవర్ చేయడానికి బురానో, మురానా, టార్సిలా అనే ఐలాండ్స్కి వెళ్ళినాం మేము. సో అక్కడికి వెళ్ళడానికి మనం బోట్లో వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళడం కోసమని ఇంక ఇదంతా మేము వాక్ చేస్తూ వెళ్ళినాం. మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఒక 45 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మాకు ట్రిప్కి వెళ్ళే బోట్ ఉండే ప్లేస్ వచ్చింది. ఇది వచ్చేసి శాన్ మార్కో స్క్వేర్. సో ఆ స్ట్రీట్స్లో అన్ని వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక స్క్వేర్ ఉంటుంది. అక్కడ మనకు కొంచెం గాలి సన్నట్లు వస్తుంటుంది. మా బోట్ రైడ్ స్టార్ట్ అయింది. అండ్ మేము ఫస్ట్ వెళ్ళే ఐలాండ్ వచ్చేసి మురానో ఐలాండ్. అండ్ మేము వెనీస్కి వెళ్ళింది జూన్ మంత్లో. సో ప్రాపర్ సమ్మర్లో వెళ్ళినాం. మేముండే గ్లాస్గో సిటీలో ఎట్లా అంటే సమ్మర్లో అయినా కూడా కొంచెం వెదర్ బాగుంటుంది. అక్కడ ఆయన మొత్తం వాటర్ ఉన్న సిటీ కాబట్టి చాలా హ్యూమిడిటీ, అసలు విపరీతమైన ఎండ. నాకు తెలిసి ఇండియాలో కన్నా ఎక్కువగా ఉంది వెనిస్లో. ఇది మురానో ఐలాండ్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ గ్లాస్ మేకింగ్. ఇక్కడ ఎట్లా అంటే గ్లాస్తో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షో పీసెస్ అవన్నీ తయారు చేస్తారు ఇక్కడ. సో మాకు ఈ ట్రిప్లో మాకున్న టికెట్లోనే ఇది ఒక ఫ్రీ షో ఇచ్చారు, గ్లాస్ మేకింగ్ ఎట్లా చేస్తారని చూపించడానికి. అసలు చాలా బాగా చేశారు. ఒక మగ్ తయారు చేసినారు ఆ గ్లాస్ తోటి. అండ్ అదయ్యాక ఇంకొక హార్స్ తయారు చేస్తున్నాడు సేమ్ అదే గ్లాస్తో.
అండ్ ఇవన్నీ వాళ్ళు ఇక్కడ తయారు చేసినవి. ఒక్కో ఐలాండ్లో మాకు ఒక 1 hour స్టే చేయడానికి టైం ఇచ్చినారు. సో ఆ 1 hour అయ్యాక వాళ్ళు టైం చెప్పాక మళ్ళీ బోట్ ఆ ప్లేస్కి వచ్చాక మనం ఆ టైం వరకు బోట్ ఎక్కేసి నెక్స్ట్ ఐలాండ్కి తీసుకెళ్తారు. సో మమ్మల్ని సెకండ్ తీసుకెళ్ళింది టార్సిలో ఐలాండ్కి. నాకు ఈ 3 ఐలాండ్స్లో బురానో ఐలాండ్ చాలా ఇష్టము. ఆ ఒక్క ఐలాండ్ కోసమనే మేము ఈ ట్రిప్ మాట్లాడుకున్నాము. బట్ అది లాస్ట్కి తీసుకెళ్తున్నాడు. బట్ మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది టార్సిలో ఐలాండ్. సో యూజువల్గా ఈ ఐలాండ్స్లో అసలు ఎక్కువ ఎవరు లేరు. అందరు వచ్చేసి వెనిస్ సిటీలోనే ఉంటారు. బట్ వాళ్ళకి ఇట్లా కొన్ని బోట్స్ ఇట్లా ఉండి అప్పుడప్పుడు వీకెండ్స్ అట్లా వచ్చి ట్రిప్స్కి అట్లా వెళ్తుంటారంట. అండ్ ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఏదో వెడ్డింగ్ సమ్ అవుతుండే అక్కడ. అండ్ ఈ ఐలాండ్లో చాలా తక్కువ మంది రెసిడెంట్సే ఉన్నారు ప్రస్తుతానికి, లైక్ 30 ఎంతనో ఉన్నారు. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు బురానో ఐలాండ్. సో బురానో ఎందుకు స్పెషల్ అంటే ఈ ఐలాండ్లో అన్ని బిల్డింగ్స్ వచ్చేసి కలర్ఫుల్గా పెయింట్ చేసి ఉంటాయి అనమాట. సో చూడ్డానికి కూడా వ్యూ చాలా బాగుంది. సో మేము ఇక్కడికి వచ్చాకనే ముందు ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే లైక్ ఓల్డ్ అన్ని పాత బిల్డింగ్సే ఉండి కలర్ కూడా అన్నీ షేడ్ అయ్యి ఉంటాయేమో అనుకున్నాం. బట్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. కలర్ షేడ్ అయినా కూడా మళ్ళీ పెయింట్ చేసి చాలా బ్రైట్ చేస్తున్నారు బిల్డింగ్స్ అన్నీ. అండ్ ఈ ఐలాండ్లో ఎందుకు ఇట్లా కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయంటే ఇక్కడ ఎక్కువ మంది ఫిషర్మెన్ ఉంటుండే అంట. వాళ్ళు నైట్ వచ్చినప్పుడు ఒకప్పుడు సో నైట్ వాళ్ళ ఇల్లు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉండడం కోసమని ఒక్కొక్క ఇల్లుకి ఇట్లా బ్రైట్ కలర్స్తో పెయింట్ చేసినారు. కానీ ఈ ఐలాండ్లో వచ్చేసి ఇప్పటికీ రెసిడెంట్స్ ఉంటున్నారు చాలానే మంది. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ వెనిస్ అనమాట. మీరు వెళ్ళినప్పుడు మాత్రం పక్క ఈ ప్లేస్కి వెళ్ళండి, చాలా బాగుంది సిటీ అంతా. సో మా ట్రిప్ వచ్చేసి ఈ ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యి అండ్ 7కి అయిపోయింది. సో మేము బ్యాక్ టు వెనిస్ వెళ్ళిపోతున్నాం. స్టాప్ వచ్చేసి శాన్ మార్కో స్క్వేర్ కాబట్టి ఇంకా అక్కడ బోట్ నుంచి దిగేసాం. ఇక్కడ కొంచెం తిరిగి యాక్చువల్ వెనిస్ సిటీ దగ్గర ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.